విశాఖ పీజీఆర్ఎస్ వద్ద కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య బయటపడ్డాయి విభేదాలు. బీఆర్టీఎస్ రోడ్డు టీడీఆర్ల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. టీడీఆర్లలో అవకతవకలు ఉన్నాయని గతంలో జీవీఎంసీ కమిషనర్కు కంప్లైంట్ చేసింది జనసేన కార్పొరేటర్. ఇక తాజాగా కమిషనర్ రూమ్ బయటే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దలు కట్టుకోలేక 3 నెలలు కూడా ఉన్నారండి. 3 పోయి 2 పిల్లలతో వ్యాపారం లేదు, ఏం లేదు, అసలు అదేం లేదు, టీడీఆర్ అవ్వలేదు. ఏం జరుగుతుందని అలా చూస్తున్నాం సార్. ఇప్పుడు దాకా నేను చాలా తిరుగుతున్నాను. ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఇచ్చి వచ్చేస్తాం అంతే. విశాఖపట్నంలో టీడీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య బయటపడ్డటువంటి విభేదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కూటమి కార్పొరేటర్ల మధ్య చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎందుకు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వర్గ విభేదాల కింద చూడాలా, లేకపోతే దీనికి సంబంధించి ప్రజా పరిపాలనలో వచ్చినటువంటి గ్యాప్ కింద చూడాలంటారా? అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఏదైతే పీజీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు ప్రతి సోమవారం కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. పరిష్కార వేదిక ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు ఫిర్యాదులతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు పడేందుకు ప్రతి సోమవారం ఏర్పాటు చేసినటువంటి పీజీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు కూడా టీడీపీ జనసేన కార్పొరేటర్లకు సంబంధించినంత వరకు ఒకంత వాగ్వాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం రోడ్లకు సంబంధించినంత వరకు విస్తరణలో భాగంగా అప్పుడు బీఆర్టీఎస్ రోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రోడ్ల విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా టీడీఆర్లు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ టీడీఆర్ల అంశం పైన గత కొంతకాలం నుంచి కూడా విశాఖలో అక్రమ నిర్మాణాలకు సంబంధించినంత వరకు ఈ టీడీఆర్ఏ ప్రధాన ఆయుధంగా మారిపోయినటువంటి పరిస్థితి అక్రమార్కులకు సంబంధించినంత వరకు కూడా. ఈ నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ అయినటువంటి పీతల మూర్తి యాదవ్ గత కొంతకాలం నుంచి కూడా టీడీఆర్లకు సంబంధించినంత వరకు కూడా అక్రమ నిర్మాణాలపైన టీడీఆర్లు పెట్టి పూర్తిగా విశాఖలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలకి ఈ టీడీఆర్లే ప్రధాన ఎజెండాగా మారిపోయినటువంటి పరిస్థితి. టీడీఆర్ల పేరుతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మరొక వైపు ప్రభుత్వ భూములతో పాటుగా గడ్డపోరం బోకు లాంటి భూములను కూడా కాజేస్తూ టీడీఆర్లు అప్లై చేసి ఆ భూముల్ని వశపరుచుకుంటున్నారు అక్రమార్కులు అంటూ కూడా గత కొంతకాలం నుంచి ఏదైతే జనసేనకు సంబంధించినంత వరకు కూడాను కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పలుమార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీఆర్ల అంశం పైన గత కొంతకాలం నుంచి కూడా 3 పార్టీలకు సంబంధించినంత వరకు కూడా ఒకంత వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించినంత వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి 98 వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతి వార్డులో కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించినంత వరకు టీడీఆర్లు అప్లై చేయడం, ఆ నిర్మాణాన్ని సక్రమంగా మార్చుకునేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి అండగా మారిపోతుంది టీడీఆర్ లాంటి అంశాలు. దీనిపైన పూర్తిగా జీవీఎంసీ గానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అక్రమార్కులు సమన్వయం చేసుకొని కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి కమిషనర్ రూమ్ బయటే ఆ స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం సర్వత్రా తలెత్తుతున్నటువంటి ప్రశ్న. విశాఖలో టీడీపీ అలాగే జనసేన కూటమి నేతల మధ్య ఉండేటువంటి విభేదాలు కావచ్చు, ఇప్పుడు దీనికి సంబంధించి కార్పొరేటర్ల మధ్య తలెత్తినటువంటి వివాదం, వీటిని కొంతమంది వర్గ విభేదాల కింద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆధిపత్య పోరులో భాగంగా కూడా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయనేటువంటి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏంటి? అప్రాక్సిమేట్లీగా ఇదే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వార్డుల్లో ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నటువంటి వార్డు కార్పొరేటర్ ఉన్నారో తన వార్డును మర్చిపోయి ఇతర వార్డులో ఉన్నటువంటి అంశాలపై కూడా తెర మీద తీసుకొచ్చి ఎవరైతే కమిషనర్ కంప్లైంట్ ఇస్తున్నారంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలు జరగడం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది, టీడీపీ జనసేన కొంతమంది ఉండడం, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లకు సంబంధించినంత వరకు కొంతమంది జంపులు అయినటువంటి గోడ మీద పిల్లలు ఎవరైతే
ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల మధ్య విభేదాలు జరుగుతున్నాయి అంటూ కూడా ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు కార్పొరేషన్ లో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్లు పదవీ కాలం ముగుస్తున్నటువంటి పరిస్థితుల్లో వార్డుల్లో తమ యొక్క పట్టును సాధించుకోవడం కోసం, పట్టు బిగించడం కోసం అంటూ కూడా ఇతర కార్పొరేటర్ల పైన, ఇతర వార్డులపై ఉన్నటువంటి కార్పొరేటర్లపై ఏదైతే అభాండాలు వేయడం, ఇతర కార్పొరేటర్ల పైన అనాలోచిత వ్యాఖ్యలు చేయడం గత పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆధిపత్యం పోరు కోసం ఎక్కడైతే వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలలో గాని, వార్డులో ఉన్న నాయకులపై గాని ఆధిపత్య పోరు సంపాదించడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా టీడీఆర్ లాంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ, జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక వార్డుకు సంబంధించినంత వరకు కార్పొరేటర్లు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన ఆపాదించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా కూడా చర్యలు ఉంటాయంటూ కూడాను ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వార్డుల్లో తమ ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఇటువంటి ఘటనలు పునరావృతం కావడం, ఒక కార్పొరేటర్ పై నుంచి మరొక కార్పొరేటర్లు కానీ వాగ్వివాదం చేసుకున్నటువంటి పరిస్థితి, ఆరోపణలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మరి విశాఖకు సంబంధించి టీడీపీ జనసేన నేతలు అంటే ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని పెద్దది కానివ్వకుండా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా, లేకపోతే కార్పొరేటర్ల మధ్య పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి? యాజ్ యూజువల్గా జిల్లా నేతలు ఎవరూ కూడా అంటే పై స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ బాగానే ఉంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు కావచ్చు, వారి మధ్య మాత్రం సయోధ్య కుదిర్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటి మరో వెర్షన్ వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలంటున్నాం? మరీ ముఖ్యంగా వార్డులకు సంబంధించినంత వరకు ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి కార్పొరేటర్ గానీ, ఆరోపణలకు వాగ్వాదం చేసిన కార్పొరేటర్ గానీ ఇద్దరు కూడా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర వీళ్ళందరూ కూడా సఖ్యతగా ఉండేటటువంటి పరిస్థితి. నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తా ఉండేటటువంటి సిచ్యువేషన్. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వచ్చేసరికి ఇద్దరికి పడలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఒకరిపైన ఒకరిని ఆరోపణలు చేసుకోవడం, ఈ వార్డు నుంచి ఆ వార్డుకి, ఆ వార్డులో ఉన్నటువంటి వ్యక్తులపైన ఈ వార్డులో, ఈ వార్డులో ఉన్నటువంటి వ్యక్తులపై ఆ వార్డులో, కింద ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో రాజకీయ మెప్పు కోసం పైన ఉన్నటువంటి అధికారులను ప్రసన్నం చేసుకోవడం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను అడిగితే తెలిసిపోయే పరిస్థితి. కార్యకర్తలు కూడా అదే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా టీడీఆర్ లాంటి అంశాలపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఒక కార్పొరేటర్ తీసుకొచ్చి ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం, ఒక దుమారం చెలరేగే కార్యక్రమం చేయడంపై పూర్తిగా సర్వత్రా ఏదైతే విమర్శలు చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక విశాఖ పీజీఆర్ఎస్ వద్ద కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో. ఇక టీడీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య విభేదాలు అయితే బయటపడేటువంటి పరిస్థితి ఉంది. బీఆర్టీఎస్ రోడ్డు టీడీఆర్ల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. టీడీఆర్లలో అవకతవకలు ఉన్నాయని గతంలో జీవీఎంసీ కమిషనర్కు కంప్లైంట్ చేశారు జనసేన కార్పొరేటర్. ఈ నేపథ్యంలో తాజాగా కమిషనర్ రూమ్ బయట ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.